జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ప్రాణాలు సృష్టిస్తోంది. అయితే ఈ ఆనందాన్ని ఆర్టే ఎక్కువసేపు నిలబెట్టకుండా పిడుగులాంటి వార్త చెప్పాడు పూరి జగన్నాథ్. ఆ వార్తలో నిజానిజాలు ఎలా ఉన్నా ఈ వార్త ఎన్టీఆర్ని చాలా అమితంగా బాధించినట్టు మాకు క్లియర్గా తెలిసింది. అయితే ఎన్టీఆర్ తన సన్నిహితులతో చెప్పిన విషయం ఏంటంటే జగన్నాథ్ నిజంగానే ఎన్టీఆర్కి ఓ సినిమా కథ చెప్పాడు, అందులో అబద్ధమేమీ లేదు. అలాగే ఆ చెప్పిన సినిమాలో డబుల్ రోల్ కూడా ఉందట. అందులో ఒక ఎన్టీఆర్ పాత్ర హీరో అయితే మరో పాత్ర విలన్. అది కూడా వాస్తవమే అట. ఎన్టీఆర్ఏ స్వయంగా ఒప్పుకున్నాడు. కానీ ఈ జై లవకుశలు ఏదైతే రావణుడు క్యారెక్టరు, దానికి నత్తి ఉన్న ఈ నేపథ్యం మాత్రం పూరి జగన్నాథ్ చెప్పిన కథలో ఎటువంటి కనీసం ఒక చిన్న సన్నివేశం కూడా అలా లేదట. అలాగే పూరి జగన్నాథ్ చెప్పిన విలన్ పాత్రకి ఎటువంటి వైకల్యం కూడా లేదంట. అంటే కనీసం కుంటివాడో గుడ్డివాడో అలాంటి ఒక విభిన్నమైనటువంటి తరహాలో కూడా లేదట. తను ఓన్లీ అవుట్లైన్ మాత్రం చెప్పి ఇలా ఒక విలన్ ఉంటాడు, ఒక హీరో ఉంటాడు, రెండు క్యారెక్టర్లు మీరే చేస్తారు, విలన్ క్యారెక్టర్ మాత్రం మనం చాలా డిఫరెంట్గా చేయబోతున్నాం. అది ఎలాంటి అంటే ఇంతవరకు అలాంటి విలన్ క్యారెక్టర్ మన తెలుగు సినిమాల్లో ఎప్పుడూ రాలేదు అని మాత్రమే చెప్పినట్టుగా ఎన్టీఆర్ తన సన్నిహితుల దగ్గర చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే పూరి జగన్నాథ్ మనసులో అనుకుని ఉండొచ్చు ఇలాంటి ఏమైనా క్యారెక్టర్ చేద్దాము, డిఫరెంట్గా చేద్దామని. అయితే అది ఏదో అనుకోకుండా బాబీతో డిస్కస్ చేసి ఉండొచ్చు అని కూడా కొంతమంది వాదిస్తున్నారు. కానీ ఏది ఏమైనా సరే ఎన్టీఆర్ మాత్రం అసలు ఆ క్యారెక్టర్ చెప్పింది ఎటువంటి పరిస్థితుల్లో చెప్పలేదు. అలాంటిది పూరి జగన్నాథ్ ఏదైనా ఉంటే మా ఇద్దరి స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని నాతో డిస్కస్ చేయాలి, కానీ ఇటువంటిది డైరెక్ట్గా లీక్ చేయకూడదు ఎవరికి. పూరి జగన్నాథ్ అలా చేసి ఉండడనే నేను భావిస్తున్నాను. ఇది ఎవరో కావాలని పుట్టించింది. పూరి జగన్నాథ్ కూడా ఎవరో ఫ్రెండ్స్తో అంటే వాళ్ళు బయటికి ఇలా వదిలిన సమాచారం అయిండొచ్చని ఎన్టీఆర్ ప్రగాఢంగా నమ్ముతున్నాడు. ఒకవేళ పూరియే కావాలని కనుక ఈ న్యూస్ మీడియా వర్గాలకు లీక్ చేసినట్లయితే నేను స్వయంగా పూరితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించుకుంటాను. ఎందుకంటే మేమిద్దరం సినిమాలకు మించి మంచి స్నేహితులం. టెంపర్ లాంటి ఒక మంచి హిట్ని నాకు ఇచ్చాడు పూరి. నేను అతన్ని ఎలా మోసం చేస్తాను? సో అర్థమైందిగా ఫ్రెండ్స్, ఇలాంటి విషయాలన్నీ పుకార్లే అయి ఉండటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.